మేమైతే స్టార్ట్ అయ్యాం అనమాట. హాయ్ అందరికీ, ఈరోజు అయితే మేము మ్యారేజ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూషన్ చేస్తా. గిఫ్ట్ కోసం అయితే ఇక్కడ ఆగాము. గిఫ్ట్ని ప్యాకింగ్ చేసుకున్న తర్వాత వెంటనే చలో మ్యారేజ్కి వెళ్ళిపోదాం. నిజామాబాద్లో అయితే చూస్తున్నారు కమసం దగ్గర రైల్వే ట్రాక్ దగ్గర అక్కడే అనమాట మ్యారేజ్ అయితే అనేది కమసం దగ్గర సైకోపేట దగ్గర అక్కడ మ్యారేజ్ అయితే ఉండేది. నాకైతే చాలా సిగ్గు తిరిగిన పెళ్ళికి వెళ్ళాలి అంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో అనమాట. చాలాసార్లు ఫోన్ చేసి ఇన్వైట్ చేస్తున్నారు. చాలా అని వెళ్తున్నాం అనమాట. నాకైతే చాలా సిగ్గు ఉంది. మన ఊరు నాకు తెలియదు, మన ఊరు కాదు కాబట్టి వీడియో తీయనేమో అనేసి చూద్దాం. సమ్మర్ వచ్చేసింది, పెళ్ళిళ్ళు స్టార్ట్ అయిపోయినాయి కదా. నాకు చాలా పెళ్ళిళ్ళు మిస్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఈ సమ్మర్లో మీది ఫస్ట్ మ్యారేజ్ అనమాట. మేము అటెండ్ అయ్యి చూద్దాం ఎన్నింటికి అటెండ్ అవుతాం ఇండియా. ఇప్పుడు కూడా గిఫ్ట్ ప్యాకింగ్ అయితే అవ్వలేదన్నమాట. నేనైతే హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేశాను. నాకు ఇంట్రెస్ట్ కూడా పోతుంది పెళ్ళికి వెళ్ళాలని, ఇంట్రెస్ట్ కూడా లేదు. చూద్దాం ఇంకెంత టైం పట్టిద్దాం. ఇక్కడ రోడ్ మీద వెళ్ళే వాళ్ళందరూ అలాగే చూస్తున్నారు, పిచ్చిదానిలాగా వాక్కుంటుందని చెప్పేసి. గిఫ్ట్ ప్యాకింగ్ చేసే వాళ్ళు ఎవరో కానీ కొంచెం లేట్ అంట వచ్చేసింది గిఫ్ట్. అయితే ప్యాకింగ్ చేయించేసాం. బాయ్ బాయ్. లేక మళ్ళీ వీడియో తీస్తా. కూర్చుందాం. గాయస్ ఇక్కడ టిఫిన్స్ కూడా పెట్టారు. నేనైతే పానీపూరి తింటున్నా. టిఫిన్ సెక్షన్ అది, లోపల డిన్నర్ అనమాట. ఏంటి అయితే అది తీసుకుందాం. గాయస్ పెళ్ళికి వెళ్ళి అయితే ఇప్పుడే రిటర్న్ అవుతున్నాం అనమాట. నేనైతే కెళ్ళి రావలేను.
స్వీట్ కిల్లి అండ్ కుల్ఫీ. అయితే ఫుడ్ సెక్షన్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ చాలామంది ఉన్నారు. వీడియో సిగ్గుపడి వీడియో కూడా తీయలేదు, కొంచెమే తీసాను. వీడియో అయితే చూసేయండి. ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్తున్నా. చమటలు చూసారా? ఒకసారి బ్యాక్ కెమెరా పెడతాను. కొంచెం హలో వెళ్తున్నాం గాయస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూసారు కదా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. చూసారా బండి చూసా నిజం చెప్పాలంటే మేము వెళ్ళేసరికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంకా స్టేజ్ మీదకి రాలేదన్నమాట. కొద్దిసేపు వెయిట్ చేసి మా సిగ్గుకు తగ్గలట్టే ఉంది అక్కడ కూడా. మేమిద్దరే అనమాట ఎక్కడికి వెళ్ళేసరికి ఒక్క నక్కలాగా అక్కడితో ఒకటి మమ్మల్ని ఇన్వైట్ చేసిన అతను కూడా వచ్చారు, వాళ్ళ వైఫ్ అతను కూడా వచ్చారు, ఫోటో కూడా దిగారనమాట. మేమైతే ఫోటో తీసుకోవడానికి కూడా చాలా సిగ్గుపడి ఫోటోస్ కూడా దిగలేదన్నమాట. ఒక ఫోటో అయితే పెళ్లి వారితో ఫోటో దిగేసాం. అలాగే మమ్మల్ని ఇన్వైట్ చేసింది వాళ్ళ మేనమామ అనమాట. ఆయన కూడా మాతో ఫోటో దిగారు. విందు చేసాము, అవుతున్నాము. వాళ్ళ పెళ్ళికి వెళ్ళాలంటే చాలా సిగ్గండి. మీకు సిగ్గులేదా అని నేను అనట్లేదు. అస్సలు తెలియని వాళ్ళకంటే ఇది కొంచెం బెటర్. అస్సలు తెలియని వాళ్ళకి కూడా వెళ్ళిపోతారు కొంతమంది. అమ్మో తెలిసి పిలిచిన వాళ్ళకే వెళ్ళాలంటే నాకు సిగ్గు అవుతుంది. ఇంకా అసలు ఎట్లా వెళ్తారు? ఇంకెప్పుడు పెళ్ళి అవుతుంది. మార్నింగ్ కూడా ఫోన్ చేశాడు కాబట్టి ఎస్, మార్నింగ్ కూడా ఫోన్ చేసి చెప్పారు కాబట్టి మంచిగా ఉండదు కాబట్టి వచ్చాం. లేకపోతే నో 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 అలా చెప్పకు, మనసుంటే మార్గం ఉంటుంది. నా పాట నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. తిన్నాం కదా, పాట వేసుకోవాలిగా. తలనొప్పి గాయస్, నాకు తలనొప్పి వచ్చేసింది. హోటల్ కృష్ణ వచ్చింది, మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. ఫైనల్లీ ఇక్కడైతే వచ్చాము. పెళ్ళి అయిపోయింది. నా ఓపిక కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హైలైట్స్ ఫ్రెండ్స్, ఇవి డ్రెస్ కొంచెం కాస్ట్ ఎక్కువ, కొన్ని ఫొటోస్ పెట్టలేదు, అందుకని ఇక్కడ ట్రై చేస్తున్నాను అనమాట. సంతోషంగా